హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి సైన్స్ ప్రాజెక్టు పిల్లలకి ఇచ్చారు కదా. చేగు విద్యాలయంలో రామాయణం గీసిందనమాట. పెయింట్ పాప 9వ క్లాస్లోనే స్టార్ట్ చేసింది. 10వ క్లాస్లో పూర్తి చేసిందనమాట. 10వ తరగతి చదివేది. మామిడి బత్తల గాయత్రి, గాయత్రి అనమాట పేరు, మా మనవరాలు. చూడండి, రామాయణం పిక్చర్లు అలా 60 పిక్చర్లు అనమాట. అది 60 ఉన్నాయి డాక్యుమెంట్స్. 60 బొమ్మలు గీసింది అట్లా రామాయణంలో. అసలు ఆ పిల్ల టాలెంటే వేరు. అసలు వెంకటేశ్వర స్వామి బొమ్మ, వినాయకుడి బొమ్మ మేము ఇళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు కూడా మాకు పెయింట్ గీసి ఇచ్చిందనమాట. అచ్చుగుద్దినట్టు. అసలు ప్రింటింగ్ కూడా అలా రాదు, అలా చేస్తుంది అనమాట అమ్మాయి మాత్రం. అసలు ఎంత బాగా గీసిందంటే అసలు కళ్ళు చెదిరిపోయినాయి అనమాట. మేము అలా చూసాం. ఇప్పుడు దాంట్లో మ్యూజియం లాగా పెట్టారు, చూపించారు. ఇప్పుడు చేగు విద్యాలయంలో సైన్స్ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఈ పాప 9 months నుంచి ఈ ప్రాజెక్టు వర్క్ చేసిందంట. సెలవులు వచ్చినాయి, ఎక్కడికి వెళ్ళకోకుండా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చాలా చాలా బాగా అనమాట. ఎంత బాగా చేసిందో నాకే ఆశ్చర్యం వేసింది అసలు. వెనకడ మా నాన్నగారు ఉండగా కూడా మాకు అలా చెప్పేవాడు, ఈ రామాయణం గురించి, ఆంజనేయుడి గురించి, ఇట్లా దేవుళ్ళ గురించి, వాటి వాక్యాలు వాళ్ళు ఇలా చేశారనేది చెప్పేవాడు మా నాన్న. ఈ చిత్రపటాలు చూసేటప్పటికి నాకు అసలు అవన్నీ గుర్తొచ్చినాయి. పిల్ల టాలెంట్ మామూలుగా లేదు అసలు. నాకైతే ఎంత ఆనందంగా ఉందో మా మనవరాలు అలా చేసేవాడికి. అసలు ఆ బొమ్మలు చూడండి, ఆ కళ ఎలా చిత్రీకరించిందో. అసలు 9th క్లాస్లోనే అలా ఉందంటే ఇంకా అమ్మాయి దేవుడు అంత అభివృద్ధి చేయాలన్నమాట. అమ్మాయిని కూడా చాలా బాగా దేవుళ్ళు అట్లా జ్ఞానం అయిపోయి అవన్నీ గీసింది అంటే ఎంత చిన్న వయసులో ఆడుకోవటానికి చూస్తారు. ఈ రోజుల్లో పిల్లల్ని చూస్తున్నాం కదా అందరినీ. అలా లేకోకుండా వాళ్ళ నాన్నమ్మ గారు కూడా బాగా గీత చదవటం, గుళ్ళకి వెళ్ళటం అలా చేస్తారు. అలా చేయబట్టి వాళ్ళ నాన్నమ్మగారు బాణీలో చేసినట్టు అలా చేసిందనమాట అమ్మాయి కూడా. అది మనం పెంచే పెంపకంలో మనలో కూడా ఉంటుంది, కానీ మనం చెప్పే విధానం ఉంటుంది. ఆ పిల్లల్లో టాలెంట్ ఉండాలి, ఆ అదృష్టం ఉండాలి. ఆ గీసే అంత అదృష్టం చూడండి ఎంత బాగా గీసింది అసలు. నాకు ఎంత ఆశ్చర్యం వేసింది అసలు ఆ బొమ్మలన్నీ చూస్తే. అసలు ఏదో పెద్ద శాస్త్రవేత్తల్లాగా, పండితుల్లాగా అలా గీస్తారనమాట. అది కాకుండా పాపం 9th క్లాస్ పాపే ఇలా చేసిందంటే చూడండి ఆ పాపలో ఎంత టాలెంట్ ఉందో. అది గుర్తించారు సార్ కూడా, ఆ గురువులు నేర్పిన గురువులు కూడా తీసుకెళ్ళి అదే చెప్పడం, ఇలా ఇప్పుడు ఇది గీయాలంటాం. ఆ గురువు గారికి కూడా శతకోటి వందనాలు. ఆ గురువు బ్రాహ్మణులు కాబట్టి వాళ్ళంతా ఇచ్చేయగలిగారు, బ్రాహ్మణోత్మలు కాబట్టి. చూడండి ఆ పిల్లకి అంత ప్రోత్సహించి ఎంకరేజ్ చేసి చాలా విధంగా రాపించారు. దేవుడే ఆ మందు ఉన్నాడా అనిపించింది నాకు. అసలు ఎంత బాగా గీసిందో. ప్రతి ఒక్క బొమ్మలో ఎంతంత అర్థం ఉందో అసలు చూడండి. రామాయణం అంటే ఇలాగే ఉంటుందా అని ఇప్పుడు మనం చూసేవాళ్ళు ఏదో కొంచెం 2-3 చిత్రపటాలు చూసేవాళ్ళకి అర్థం కాదులే, కానీ ఇది మొత్తం చూస్తే మాత్రం రామాయణం మొత్తం ఉండట్టే ఉంటుంది. ఈ గురువుగారు చూడండి, ఈయనే పాప టాలెంట్ని బయటకు తీసింది. ఈ గురువుగారు చాలా మేడం గారు, గురువుగారు ఇద్దరు కలిపి పాపతో అలా చేయించారంట. చేగు విద్యాలయం ఆయన కూడా సారు. చూడండి ఎంత బాగా చేయించాగో. పాప వాళ్ళ అమ్మ, వాళ్ళ నానమ్మ బులుగు జాకెట్టు, పింకు శారీ. వాళ్ళ నానమ్మ గారు కూడా బాగా చెప్తారు పాప గురించి. చదువుల తల్లి సరస్వతి ఫోటో పెట్టి చేగు విద్యాలయంలో ప్రతి ప్రోగ్రాంలు చేస్తారు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఎంత బాగా అనిపించిందో, అంత ఆనందం వేసిందో నాకు. వాళ్ళంతా బిజీ వర్క్ ఉండి పనుండి కూడా నేను గబాల్ని వెళ్ళాను. ఆ పాప వాళ్ళ అమ్మమ్మ నన్ను ప్రోత్సహించి రా వీడియో చేసుకుంది కానీ ఎంత బాగున్నాయో అంటే కొద్దిగా టైం తీసుకుని వెళ్ళాను. అసలు వెళ్ళినందుకు నాకు అదృష్టం అనిపించింది నాకు.
ఎంత బాగా చేసిందో అసలు. పాప మాత్రం ఎంత బాగా పెయింట్ వేసిందో అసలు. నాకు ఎంత ఇగో చూడు, శ్రీరామచంద్రుడి ఫోటో చూస్తే మనం ఇలా చూస్తామేమో. అగో ఈ పాపే గాయత్రి. గాయత్రి అని పేరు పెట్టినందుకు ఆమె సార్థకం చేసింది. వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ అమ్మ, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళ పెద్దమ్మలు అందరూ వచ్చారనమాట. ఇంకా నన్ను కూడా వాళ్ళ అమ్మమ్మ గారు ఆనందం పట్టలేక నన్ను కూడా పిలిచింది మా వదిన. ఆ సారు టీవీ ఛానల్స్ వాళ్ళు వచ్చారు. ఆ రిపోర్ట్ టీవీ రిపోర్ట్ ఇస్తుంటే నేను కూడా తీసుకున్నా. నాకు చాలా బాగా అనిపించింది. ఆయన బ్రాహ్మణులు కాబట్టే ఆ పిల్లని అంత ఎంకరేజ్ చేశారు. పిల్ల దగ్గర టాలెంట్ చూసి నాకు చాలా బాగా అనిపించింది. ఆ సార్ని కూడా చూస్తే రామాయణం పట్ల శ్రీరామచంద్ర వైకుంఠవాస దీన రక్షక అప్త బాంధవ కౌలకరంజన కాళంగి రూపంజన సతానంద సచ్చితానంద ముకుంద గోవింద ఇట్లా శ్రీరాముడు దండకం ఉంది. నాకు కూడా వచ్చలే కానీ చిన్నప్పుడు మా నాన్నగారు నేర్పారు. అసలు ఎంత బాగా అనిపించిందో, నాకు ఆనందం అనిపించింది చూడగానే. ఆ పిల్ల టాలెంట్ ఎంత చూసి బంగారు తల్లి అది ఫ్యూచర్లో ఇంకెంతకు ఎదుగుద్దో, ఎదగాలి, దేవుడు అభివృద్ధి చెందించాలా ఆ పిల్ల పట్ల. ఎన్నో ప్రాజెక్టులు ప్రోత్సహించాలి పిల్లల పాప వాళ్ళ నాయనమ్మ. ఇగో పిల్లలు కూడా సైన్స్ ప్రాజెక్ట్ కదండి, ఇవన్నీ చేపించారు. చాలా బాగా అనిపించింది నాకు. ఎంత క్లారిటీగా ఎంత క్లియర్గా ఉన్నాయో చూడండి. చిన్న చిన్న పాపలు కూడా ప్రాజెక్టుల ముందు అట్లా కూర్చోబెట్టారు వాళ్ళు చేసిన ప్రాజెక్టుల ముందు. అంత నీట్గా ఉన్నాయి ప్రాజెక్టులు కూడా, ఎంత బాగున్నాయో. నాకు ఎంత ఆనందం వేసిందో పాప వాళ్ళంతా చూసి. సైన్ చేయండి, ఎలా ఉన్నాయో చెప్పండి, నమస్కారం, ఇవన్నీ కూడా అక్కడ గేట్లు కాడ వాళ్ళ నుంచోబెట్టి ఎంత బాగా చేశారు అసలు. స్కూల్ దగ్గర చూడండి ఎంత బాగుందో. అది ఒక హౌస్ లాగా, గార్డెన్ లాగా, హౌస్ లాగా అలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.